శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని చెప్పారు. కొంతమంది తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ నాయుడు. తప్పు చేస్తే అడగాలని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత పాలకులు సుమారు 12 మంది క్యాంటీన్లకి ఉన్నటువంటి హోటల్స్ని ఈ వైసీపీ వంది మాదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంచాలకి ఇవ్వటం, దానివల్ల ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు పోయి భక్తులు పోయి భోజనం చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అక్కడ ఒక మాఫియా లాగా తయారైంది. మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలా లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000 60,000 రోజు చేస్తాం. ఈరోజు యావరేజ్గా 80,000 మందికి పైన దర్శనం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతారు, ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, భారతిరెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా? ప్రతిఘటిద్దామా? అమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో ముని ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం. వాళ్ళతోనే రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తాంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు.